ఇప్పుడు సిమిలర్‌గా వల్లభనేని వంశీ జరుగుతుంది కూడా అదే ఫార్మాట్‌లో జరుగుతున్నట్ట? వల్లభనేని గారి వంశీ దాంట్లో కూడా నిజం చెప్పాలంటే అంత పెద్ద ఎత్తున ఎందుకు దాన్ని పోర్ట్రైట్ చేస్తున్నారు అనేది ఇట్స్ క్లియర్ కట్ పొలిటికల్ వెండేటా కేసు అనేది అర్థమైపోతుంది. సో ఇట్స్ వెరీ బేసిక్ ఫండమెంటల్ సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే మల్టిపుల్ కేసెస్ పెట్టడం, ఈవెన్ మల్టిపుల్ కేసెస్ పెట్టినా బెయిల్ ఇస్ రైట్, జైల్ ఇస్ ఎక్సెప్షన్ అని ఒక ప్రిన్సిపల్ ఉంది. నీకు ఈ ఎక్స్ అనే అక్యూజ్డ్ అరెస్ట్ చేసావు, బెయిల్ అడుగుతున్నప్పుడు బెయిల్ ఇచ్చేసి కండిషన్స్ ఇంపోజ్ చేస్తే అయిపోయింది. ఏమని వీక్లీ వన్స్ పోలీస్ స్టేషన్ రమ్మనో, లేకపోతే వీక్లీ ట్వైస్ పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పో, మీరు మా ఐ పర్వ్యూలోనే ఉండాలని చెప్పేసాను కండిషన్స్ పెడితే ఈజ్ ఎనఫ్. బట్ ప్రిజన్ సెంటర్లోనే ఉంచి హెరాస్ చేయడం అనేది ఇస్ నథింగ్ బట్ హ్యూమన్ రైట్ వైలేషన్స్. అది ఎవరు హెరాస్ చేస్తున్నట్టు? పొలిటికల్ పార్టీస్, గవర్నమెంట్ డెఫినెట్లీ చేస్తున్నట్టు. డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీల్ చేయాల్సిన కేసుని ఏ ప్రొవిజన్స్ ఏ లా అనేది చెప్పకుండా ఒక సీనియర్ కౌన్సిల్ని సుప్రీంకోర్టు నుంచి ఎంగేజ్ చేసుకొని 2 కోట్ల రూపాయలు డబ్బులు స్పెండ్ చేశారంటే క్రిమినల్ కేసెస్ గురించి ఏ పర్పస్ మీద చేసినట్టు? ఎందుకంటే క్రిమినల్ కేసెస్ అని ఏంటి? అగేనెస్ట్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇస్ అపాయింటెడ్ ఫర్ దాట్ ఓన్లీ, హీ విల్ టేక్ కేర్. What is your intention to hire a senior most criminal lawyer to defense? For what? What is your object? What is your intent? So it's very clear. Your intent is to vendetta. That's it. Revenge politics. ఇప్పుడు గవర్నమెంట్ చాలా పెద్ద లాయర్ని అపాయింట్ చేసింది. ఈయన అంత పెద్ద లాయర్ని అపాయింట్ చేసుకోలేకపోయాడు కాబట్టి బెయిల్ లేట్ అవుతుందా? నేను అనేది ఏంటంటే పెద్ద లాయర్స్ ని అపాయింట్ చేసుకున్నారా లేదంటే ఇట్స్ కంప్లీట్ మేనేజ్డ్ అని మనం చెప్పాలి. 1 by 1 ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అప్పుడు ఆర్గ్యుమెంట్స్. బెయిల్ లో ఇంత పెద్ద లెంతీ ఆర్గ్యుమెంట్స్ వై? ఐ డోంట్ నో. ఐఎమ్ వెరీ రియలీ అండ్ కన్ఫ్యూజ్డ్ అండ్ డిసప్పాయింట్. ఎందుకంటే వీ నీడ్ టు ఫాలో అవర్ సీనియర్స్. కరెక్ట్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు ఇదే కండిషన్స్ వేరే వాళ్ళకి ఎందుకు మీరు అంత యాంపుల్ ఆఫ్ టైం ఇవ్వరు? యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎందుకు ఇవ్వరు? వెన్ ఏ నార్మల్ పర్సన్, ఇఫ్ ఎ మిడిల్ పర్సన్ హూస్ కమింగ్ అండ్ ఆర్గ్యూ బిఫోర్ యూ డోంట్ గివ్. ఫర్ వాట్? బికాస్ యూ ఆల్సో బిన్ ఎ ప్రిజుడిస్ మైండ్. ప్రిజుడిస్ మైండ్ ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాము? దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నవడేస్. ఎందుకంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఎనీ జడ్జ్ ఆర్ ఎనీ అడ్వకేట్ ఆర్ ఎనీ పర్సన్ హూ ఇస్ అ లీగల్ ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళు వెన్ బెంచ్ ఇస్ గోయింగ్ టు బి స్టార్ట్ అండ్ సెషన్ స్టార్ట్స్ అయినప్పుడు ప్రిజుడిస్ మైండ్స్ అసలు ఉండకూడదు. యూ జస్ట్ బీ థరో విత్ ద సబ్జెక్ట్ అండ్ రూల్ ఆఫ్ లా ఏంటి, వైలేషన్స్ ఏంటి, ఫ్యాక్ట్ ఫైండింగ్స్లో ఏమున్నాయి, దాని మీదే మనం ఉండాలి. బట్ ప్రిజుడిస్ మైండ్ ఉంటే ఏమవుతుందంటే ఇంజస్టిస్ అనేది అసలు ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ద ప్రిజుడిస్ మైండ్ ఆఫ్ పీపుల్. మీరు చెప్తున్నానే బాగానే ఉన్నాయి కానీ కావాలని ఇంటెన్షనల్ గా చేస్తున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ ప్రిజుడిస్ మైండ్. ఇంకేం చేయలేం మనం. ఇప్పుడు ఒకటండి, నా మైండ్ లో ఉన్న ఇంటెన్సిటీని నేను ఎలా మనం ఇప్పుడు నీ మైండ్ ఎలా ఉందంటే నో అంటారు. బట్ యువర్ ఆర్డర్ ఆర్ యువర్ యాక్ట్ విట్ రిఫ్లెక్ట్స్ దట్. వాట్ దే సే దిస్ ఇస్ అ డెసిషన్ అంటారు. ఓకే,